ఏ పనికైనా సరే వెళ్తే చూద్దాం చేద్దాం అనే మాట ఉండదు. క్షణాల్లో ఫోన్ చేయడం, ఆ ఫోన్ చేసి సంబంధిత అధికారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం, ఆ పని అయిపోయిందని లబ్ధిదారికి చెప్పడం కూడా జరుగుతుంది. ఆయనతో స్నేహం అలా ఉంటుంది. మన వేవర్ సొసైటీ చైర్మన్ గారైనటువంటి గుడిగంట రాంబాబు గారు కూడా వేదికకు రావాల్సిందిగా కూర్చున్నాం. గ్రామాలకు సంబంధించినటువంటి ఏదైతే పెన్షన్ తీసుకునేటటువంటి లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకి మరి పెన్షన్ మరి సర్పంచ్ గారికి, పొడమరకండ్రి సర్పంచ్ గారికి, మన ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్సీ తోట తిరుపతి గారికి, ఎత్తున విచ్చేసినటువంటి మరి పెన్షన్ లబ్ధిదారులకు, మరి వాలంటీర్లకు అందరూ కూడా మరి అప్పు గారు కానీ, మన కృష్ణబాబు గారు కానీ అనేక విషయాలు మీ అందరూ కూడా సవివరంగా రెడ్డి గారు మరి అధికారంలోకి వచ్చే ముందు మరి అనేక వాగ్దానాలు ప్రతి వర్గాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశించినటువంటి విధంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక సీట్లు 151 సీట్లతో మరి గెలుపొంది అధికారం చేపట్టిన విషయం మనందరికి కూడా తెలిసిన విషయమే. మరి అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా నేను ఇచ్చినటువంటి హామీల్ని ఏ విధంగా నెరవేర్చాలని చెప్పి మరి ఆ రోజున ఒక మేనిఫెస్టో తయారు చేసి మరి ప్రజలకు ఏదైతే మరి అందించారో అదే మేనిఫెస్టోని మరి మన ప్రజలందరినీ కూడా ఆదుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను.